ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో సీఎం బాధ్యతలు తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన పరిస్థితి ఉంది. హృదయపూర్వక అభినందనలు తెలపడంతో పాటు రాష్ట్రం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య అనేక పరిష్కారం కాని సమస్యలు ఇంకా 10 ఏళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా కలిసి కూర్చొని ఈ సమస్యలు పరిష్కరించుకుందామన్న ఆశావాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. దీనికోసమని మీరు సహకరించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి కోరారు. మొత్తం చూసుకుంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఈ నెల 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో భారీ విజయాన్ని సొంతం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఏపీల మధ్య 10 ఏళ్లుగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు ఎన్నో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఒక సౌద్భావ వాతావరణంతో రెండు రాష్ట్రాలు కలిసి సాగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్దాం, మీరు విభజనకు సంబంధించిన ఈ అంశాలన్నింటి పరిష్కారానికి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి కోరిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కొండల్.